మనతో పాటు నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ నిర్మాత. ఆయన ఏమంటారు విందాం. నట్టి కుమార్ గారు, ఇప్పుడు దాకా కూడా మన ప్యానలిస్ట్ అంతా కూడా ఈ రోజు మంత్రి కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని పార్టీలకు చెందిన నాయకులంతా కూడా ఇది కరెక్ట్ కాదు అంటూనే మాట్లాడారు. ఇక పిఓడబ్ల్యూ సంజయ్ గారు కూడా ఆమె మాటలు ఖండించినటువంటి పరిస్థితి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? ఇప్పుడు ఇండస్ట్రీలోని ఎవరు కూడా ఖండించడానికి అంత ధైర్యం లేదండి వాళ్ళకి. ఇండస్ట్రీలో ఏంటంటే ఏమైనా ఉంటే తప్పు దగ్గరుండి ఇమీడియట్లీ తప్పు అని ఖండించాలి. ఆ ఖండించే ధైర్యం మా ఇండస్ట్రీలో లేదు. రెండోది, ఇప్పుడు ఆమె ఒక మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆమె దాంట్లో ఆధారం లేకుండా మాట్లాడారా లేకపోతే ఏంటనేది దాంట్లో నాకు పక్కన పెడితే, ఇప్పుడు ఆమె మాట్లాడే విక్టిమ్స్ విషయంలోని నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఆమె మాట్లాడే కొన్ని విషయాల్లో మాత్రం ఆ మాటలు నేను ఏకీపిస్తాను. కొన్ని విషయాల్లో అంటే ఎందుకు నేను అంటున్నానంటే దానికి ఆన్సర్ కూడా చెప్తాను. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో ఇమీడియట్లీ వచ్చేటప్పుడు మొత్తం ఇండస్ట్రీ అందరినీ లైన్ కట్టించారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇమీడియట్లీ ఇండస్ట్రీ అంతా లైన్ కట్టించి మొత్తం టోటల్ గా ఒక సినిమా థియేటర్ లో లైన్ కట్టి అందరితో డ్రగ్స్ రిపోర్టులు తీసుకొని మా తర్వాత 4 సంవత్సరాల తర్వాత అందరికి క్లీన్ చీట్ ఇచ్చారు. అంటే అవమానించి మొత్తం టోటల్ పొంకాలుగా టీవీలో వేసి వాళ్ళ నడి రోడ్డు మీద తీసుకొచ్చి అందరికి ఎవరికి ఏ తప్పు చేయలేదు అని తీసుకొచ్చి 4 సంవత్సరాల తర్వాత క్లీన్ చేసిస్తే ఈ మావోలు కూడా ఎవరు కూడా ఒక డిఫర్మేషన్ కానీ పోలీసుల మీద మేము అవమానం పడ్డామని కానీ ఒక కేసు కూడా పెట్టలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది వాళ్ళందరినీ అవమానించి ఇండస్ట్రీ నుంచి మొత్తం చాలా ఇబ్బంది పెట్టినట్టే కదా మరి అక్కడే అయింది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీని అప్పుడు కేటీఆర్ గారికి ఎవరు పరిచయాలు లేరు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ప్రతి ఫంక్షన్లకి అన్నిటికీ కూడా కేటీఆర్ గారితో మొత్తం ఏది జరిగినా ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఉండాల్సింది. ఫంక్షన్ లో ఇది ఇంట్లో ఫంక్షన్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ దేంట్లో కేటీఆర్ గారు ఉండాల్సింది. పరిచయాలు బాగా పెరిగాయి. తక్కువ పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా వీళ్ళ ఫోన్ నెంబర్స్ మన సినిమా వాళ్ళు చాలా మంది అండి అందరూ డైరెక్ట్ గా ఆయనకు ఫోన్ ఇంకెవరు పిఏలకు కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఇప్పుడు సురేఖ గారు చేసిన కొన్ని విషయాల్లో నేను ఏకీపించను. కానీ ఈ విషయాలన్నింటి మీద నిజంగా ఇండస్ట్రీని మాత్రం చేతిలో పెట్టుకున్నారనేది వాస్తవం. ఇండస్ట్రీని శాసించారనేది వాస్తవం. ఇండస్ట్రీని 400 రూపాయలు 500 రూపాయలు టికెట్ ఇచ్చి ఇండస్ట్రీని నాశనం చేశారనేది వాస్తవం. ఇండస్ట్రీలో విషయంలో ఇబ్బంది పెట్టారనేది వాస్తవం. 10 సంవత్సరాలండి విశాఖపట్నంకు మా షూటింగ్ చేసుకోవడానికి భయపడ్డారండి. ఇక్కడి నుంచి వెళ్తే ఆస్తులు పోతాయా లేకపోతే ఏమంటారని భయపడ్డారు. ఇండస్ట్రీ అంటే మా ఇంటర్నల్ మీటింగ్ లో నేను చెప్తున్నా, మా ఇంటర్నల్ మీటింగ్ లో అయితే నట్టి కుమార్ గారు మీరు ఈ విషయం మనతో ఇప్పుడు ఇందాక కూడా మీరు మాట్లాడారు కాబట్టి మీరు ఆల్రెడీ మాట్లాడినటువంటి విషయాలు నేను బీఆర్ఎస్ నేతల దగ్గర కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం, ఆడియో ఫంక్షన్ లో లేదంటే సినిమా ప్రమోషన్స్ లోనో పార్టిసిపేట్ చేయడం ఎందుకు తప్పు అవుతుంది? అది కూడా వాళ్ళంతటా వాళ్ళు పిలిస్తే వెళ్తాం కానీ మినిస్టర్ ఏమని పని తప్ప నేను అనట్లేదు. 100% ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరికండి 5 సంవత్సరాల్లో మొత్తం 10 సంవత్సరాల్లో ఇంటర్వ్యూస్ ఎవరికి ఇచ్చారండి? మొత్తం ఐదుగురు మాత్రమే. అక్కడ మొత్తం టోటల్ గా వాళ్ళకి 10 మంది మాత్రమేనా? తగ్గమాల ఇండస్ట్రీ కాదండి. మా చిన్న సినిమా థియేటర్స్ కానీ చిన్న సినిమా నిర్మాతలు కానీ కార్మికులు కానీ వాళ్ళంతా మొత్తం సినిమా ఇండస్ట్రీ కాదండి. అందరూ కలిస్తేనే కదండి ఇండస్ట్రీ. అది ఒక 10 మందేనండి ఇండస్ట్రీ, అది కాదు కదా. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చలసాని శ్రీనివాసరావు గారు నాకు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండే. మరి మా చలసాని శ్రీనివాసరావు గారు ఆయన డైరెక్ట్ గా చెప్పాడు, మాకు 5గురే హీరో, 5గురే ఇండస్ట్రీ. ఆ 5గురు ఏం చెప్తే అది వింటాం. 450 రూపాయలు టికెట్ ఇస్తే సామాన్య ప్రేక్షకుడు ఏంటండి? ఒక తెలంగాణ బిడ్డలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని ఆ కళ ఉండదండి. అది 20% మనకు ఆల్రెడీ జీవోలో ఉంది. 20% ఆక్యుపేషన్ గాంధీ గారి టికెట్లు ఇవ్వాలి అని. 100 రూపాయలు టికెట్ పెట్టమన్నాం, 75 రూపాయలు టికెట్ పెట్టమన్నాం. మరి ఎందుకు పెట్టలేదండి? 500 రూపాయలు 450 రూపాయలు టికెట్ అంటే బయట నుంచే చూసుకుని వెళ్ళాలంటే మల్టీప్లెక్స్ లో. ఒక్కసారి ఇవన్నీ కూడా మేము 10 సంవత్సరాలు అడిగి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే కంటిన్యూ చేస్తుంది కదా నట్టి కుమార్ గారు, మీకు అంత డిఫరెన్స్? ఇప్పుడున్న ప్రభుత్వం అది కాదండి. ఇప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ లాగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం మేము స్వాగతించట్లే. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే నడుపుతున్నట్టు ఉంది. రైట్. కీర్తిలత గారు ఏమంటారు? ఇండస్ట్రీ నుంచి మాట్లాడారు మనకి నిర్మాత నట్టి కుమార్ గారు, ఇప్పుడు ఏం చెప్తారు? ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు టికెట్స్ ఆ విషయం ఇప్పుడు 5గురే పెద్దలు టికెట్స్ గురించి కాదు ఆయన ప్రధానంగా ఇందాక ప్రస్తావించినటువంటి అంశాల గురించి ఫస్ట్ వాటి మీద రెస్పాండ్ అవ్వాలి. నమస్తే అండి. 5గురు పెద్దలే శాసించారు అంటే
మీరు 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 వెళ్తే మీకు కూడా ఇంపార్టెన్స్ ఉండేదండి, మీరెందుకు వెళ్ళలేదు? ఎవరండి ఏమండి, నాకు 30 సంవత్సరాలు కేసీఆర్ గారితో నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2011 దాకా ఇద్దరు 3-4 గంటలు కూర్చునేవాళ్ళం అండి. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మేము ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినా కూడా ఆయన ఇంటర్వ్యూ కాదండి, కవిత గారి ఇంటర్వ్యూ కాదండి, నా సినిమా అన్నింటికి కవిత గారి ఓపెనింగ్స్ అండి. అలాగే మన కేటీఆర్ గారిని ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగామో మేము అందరం కోసం అండి, నా కోసం కాదు, నా వ్యక్తిగత కోసం కాదు. ఒక్క రోజు ఇంటర్వ్యూ ఇచ్చారా చెప్పండి? నేను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగి ఉంటామండి? అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ నుంచే కాదండి, నేను ఛాంబర్ చైర్మన్ గా ఉన్నాను, ఈ సెక్టార్ చైర్మన్ గా ఉండేటప్పుడు అడిగాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ ఇప్పుడు, కానీ అప్పుడు చైర్మన్ గా ఉన్నా. అడగకుండా ఎందుకుంటామండి? ఇండస్ట్రీ 10 మంది కోసం కదండి, 10 మంది కోసం కంపల్సరీ అడుగుతాం కదండి. రైట్ విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం కీర్తిలత్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఏమంటారు? నటికుమార్ గారు మాట్లాడినట్టు కొన్నింటిని, కొండా సురేఖ మాట్లాడినటువంటి కొన్నింటిని మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఏ రకంగా ఇండస్ట్రీకి దగ్గర అయ్యారు, డ్రగ్స్ కేసులు విపరీతంగా పెట్టేసి తర్వాత ఏ రకంగా వెనక దగ్గారు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. చెప్పానండి, దానికి ఎవరైనా సమాధానం చెప్పానండి. నేను ఇప్పుడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను, నేను యాక్చువల్ లైవ్ లో ఉంటే నేను దాన్ని నిజంగా ఇంకా నేను మాట్లాడి చెప్పేవాడిని. నటికుమార్ గారు చెప్పిన ఏంటండి, దగ్గర అయ్యారంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కొత్త గవర్నమెంట్, తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణ కలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళకి జోకినట్టే జోకాలనా వీళ్ళది? నాకు అర్థం కాలే. ఇంకొకటి, టెస్టులు చేశారు, 4 గంటల తర్వాత అవమానించి పంపారు. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వండి, ఈయనకెందుకండి? అవమానించినట్టయితే వాళ్ళే, అవమానం జరిగినట్టయితే అంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అంతమంది సినిమా ఇండస్ట్రీ అన్ని టెస్టులు చేస్తే అవమానించబడరని ఈయన సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఏమన్నుంటే అవమానించడానికి ఎప్పుడైనా చెప్పాలి కదా. ధైర్యంగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి అప్పుడు లేదు అంటున్నారు కదా విజయ్ కుమార్ గారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి ఆంధ్ర తెలంగాణ లేదండి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ ఇండస్ట్రీ తెలంగాణ వాళ్ళు అయితే దిల్రాజు గారు ఆంధ్రాలో ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? అవి ఎప్పుడు కూడా ప్రాంతీయ పాదాలు లేవండి. 2024 దాకా ఇక్కడ రాష్ట్రం ఉంది, 2024 దాకా 2 రాష్ట్రాలు ఇక్కడే. తెలంగాణ కొత్తగా సార్ విభజించి పాలించొద్దు, సారీ విభజించి మాట్లాడొద్దు. జరిగిన దానికి ఇప్పుడు ఏమన్నారు, నీకేం సంబంధం అని అడిగారు. సంబంధం 100% ఇండస్ట్రీ అందరికీ సంబంధం ఉంటుందండి, ఇండస్ట్రీ సంబంధం లేదని ఎలాగంటారు? ఆ సందర్భంలో గవర్నమెంట్ తోటి రిలేషన్స్ ఏర్పడతాయి, కొత్త గవర్నమెంట్ తోటి రిలేషన్స్. కొత్త స్టేట్, చిన్న స్టేట్, కొత్త స్టేట్. డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా విజయ్ కుమార్ గారు, డ్రగ్స్ కేసు కూడా అడిగారు కదా. ఇవన్నీ ఏమండి 2009-2010లో ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగారు, నేను నటికుమార్ గారు అంటే మేము ఎన్ని డిస్కస్ చేసామో ఇండస్ట్రీలో ఆయనతో 94 నుంచి మేము ఉన్నాం, మేము కలిసి ఉన్నాం. హరీష్ రావు గారిని అడిగారు చెప్తారు. మీరు నేనే కొత్తగా రాలేదండి ఇండస్ట్రీకి. నేను తెలంగాణ అంటే తెలంగాణకు ఉద్యమంలో సపోర్ట్ చేస్తున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో అండగా ఉండేవాడిని. నేను ఆ రోజు ఆంధ్రాని చూడలేదే, మేము ఎక్కడ 35 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్రాలో అవుతానండి. కేసీఆర్ గారు రవాణా మంత్రి అంట, ఆనే తెలిసిపోయింది. 2011లో కేసీఆర్ గారు ఏమండి 24 రవాణా శాఖ మంత్రి, 94 రవాణా శాఖ మంత్రి, 99 డిప్యూటీ స్పీకర్. ఆయన ఎవరో ఏంటో అడిగాను, మీరు చెప్తారు, ఎందుకు కంగారు పడిపోతారు? నేను ఎవరో ఏంటో తెలుస్తుంది ఎందుకు సార్? నేను 2011 దాకా విజయ్ కుమార్ గారు అన్నటువంటిది మీరు ఏ చర్చించామని చెప్తున్నాం. విజయ్ కుమార్ గారు వక్రీకరించకూడదండి. గవర్నమెంట్ ఉందండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం, విజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? క్రాస్ టాకొద్దు ప్లీజ్, ఎవరికి అర్థం కాదు. తెలంగాణ గవర్నమెంట్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. విజయ్ కుమార్ గారు నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు నటి కుమార్ గారు చేసినటువంటి ఆరోపణకు సంబంధించి? సినిమా ఫీల్డ్ లో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉన్నది నాకైతే తెలియదు, ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్ గా ముందుకొచ్చి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఎవరు కూడా ముందుకొచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి కొన్ని అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా అనేటువంటిది ఆయన చెప్పడం జరిగినటువంటిది. ఇది కొండా సురేఖ గారు మాట్లాడినటువంటిది. ఇక్కడ మన పార్టీల పరంగా కాదు,
రెండు పార్టీలు అనుసరించిన విధానాన్ని చూడడం జరిగినైతే అది అసభ్యకరంగా ఉన్నమాట వాస్తవం. ఆయన చెప్పినాడు, ఆయన మీద ఎందుకు విమర్శ ఎందుకు వేయడము అనేటువంటి ఊరికే రాలేదు కదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఉన్నారండి, అనేక మంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఎవరి మీద రానటువంటి ఆరోపణలు కొంతమంది మీద రావడం జరిగింది. దాంట్లో ఏమైనా తప్పు ఉందా అనేటువంటిది. డ్రగ్స్ కేసు ఏమైంది అనేది మనకు తెలియదు. స్కూళ్లలో డ్రగ్స్ కి సంబంధించిన కేసులు ఏదన్నా ఒక కేసు గత ప్రభుత్వంలో అది ఏదైనా కానండి, మియాపూర్ భూముల దగ్గర నుంచి అతను ఎవరు చనిపోయినట్టు నయీం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ఒక కేసు కేసీఆర్ జమానాలో ఎంక్వైరీ చేసి ఇది రిపోర్ట్ అని ఇచ్చినాడండి. ఆరోపణల కోసం వాడుకున్నట్టుదే ఏది జరగలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అనేది. అది ఒక కేసు చెప్పినాడు, చెప్పండి ఎంత ప్రచారం అయిందండి డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటిది. సినిమా యాక్టర్లందరినీ వాళ్ళు రోజు మనకు రావడము, మనం చూడడము, ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే పద్ధతి లోపల ఉండడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి చెప్పినాడు, తన అభిప్రాయం చెప్పినాడు. కీర్తిలత్ గారు ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి, అసలు డ్రగ్స్ కేసు ఏం జరిగింది, డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకునే బ్లాక్ మెయిల్ చేశారనేది కొండా సూర్యకి చేసినటువంటి ఆరోపణ. నటకుమార్ గారు కూడా అసలు డ్రగ్స్ కేసును ఎందుకు అంత హైప్ చేశారు, అందరినీ ఎందుకు లైన్ లో నుంచోబెట్టారు, అందరినీ ఎందుకు మీడియా ముందు నుంచోబెట్టారు, తర్వాత ఎందుకు కేసును తేల్చేశారు పైకి అనేది నటకుమార్ గారు కూడా అడుగుతున్నారు. రెండో పాయింట్, మీడియాతో రిలేషన్స్, ఇండస్ట్రీతో రిలేషన్స్ కి సంబంధించి మీరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ఏర్పడింది, ప్రభుత్వం మంచి రిలేషన్స్ పెట్టుకుందని, కానీ దానికంటూ ఆ శాఖకు మంత్రి ఉన్నారు కదా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఈ మంత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ప్రశ్న. సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నప్పటికీ కేటీఆర్ గారికి ఉన్న క్రేజ్, ఆయన వస్తే మా సినిమాల్లో మా సినిమాని మంచి హైప్ అవుతుంది అన్న ఒక దీంతో ఆ ప్రొడక్షన్ హౌస్ పిలుచుకుంటేనే వస్తారండి. నేను వస్తాను, ఆయన ఎప్పుడు రాలేదు, ఆయనకు అంత టైం కూడా లేదు. డ్రగ్స్ విషయానికి వస్తే వచ్చిన ఆరోపణల్ని డెఫినెట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. పిలిచి ఎంక్వైరీ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది కదండి, ప్రతి కేసులోనూ జరుగుతుంది. ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, దొరికినాయి, లీక్స్ అవి అన్నప్పుడు ఆరోపణల ప్రకారమే దాన్ని వాళ్ళని ఇచ్చేశారు. మరి ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చింది, వాళ్ళు మమ్మల్ని అవమానించారు అది ఇదంటే మరి ఎవరు ముందుకు రాలేదు కదా. వాళ్ళు ముందుకు వస్తే డెఫినెట్ గా దానికి ఇదయ్యేది. వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు ఎవరు? ఇప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి మాట్లాడితే అది నిలబడదు కదండి. దానికంటూ ప్రతి విషయానికి గాని ఎవరు గాని ఇప్పుడు లైవ్ లో ఉన్న పెద్దలు గాని, చూసే వాళ్ళు గాని, ఎవరు గాని ఏ విషయానికి గాని ఒక ప్రూఫ్ అనేది ఉంటే దేన్నైనా మనం కరెక్ట్ గా అడగగలుగుతాం. ఇప్పుడు మన ఈ కొండా సురేఖ గారు చేసిన ఆరోపణల్ని ప్రూఫ్ చేయగలుగుతుందా? మరి ప్రూఫ్ చేయాలి, దానికి ప్రూఫ్ చేయాలి కదండి, ప్రూఫ్ చేయాలి, కంపల్సరీ చేయాలి. ఆమె గవర్నమెంట్ మాట్లాడేది కదా, గవర్నమెంట్ మాట్లాడేది కాబట్టి కంపల్సరీ ప్రూఫ్ చేయాలి. ఏం మాట్లాడింది? ఒక మహిళగా మాట్లాడిందంటే ఒక మహిళగా నేను సిగ్గుపడుతున్నా. ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళగా సిగ్గుపడుతున్నా నేను. ఆమె ఆ మంత్రి పదవికి అసలు సరిపోదు, ఆమె రాజీనామా చేయాలి, ప్రతి మహిళకి ఆమె క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక మామకి, ఒక భర్తకి మీ ప్రాపర్టీ కాపాడుకోవాలంటే మీ భార్యని లేకపోతే నీ కోడల్ని నా దగ్గర పంపించమని అడుగుతారా అండి? దేంతో కొట్టాలండి? అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని దేంతో కొట్టినా సరిపోదు అసలు. అది ఈజీగా దొరికింది. ఇండస్ట్రీ ఉన్న లేడీస్ అంటే ఈజీగా దొరికిండ్రు. రైట్. నటకుమార్ గారు, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కీర్తిలత్ గారు 2 నిమిషాలు ఆగితే కమాండ్ చెప్తాను. కంటిన్యూ. మేడం గారు అడిగింది, మేడం గారు ఏంటంటే 90 మందిని తీసుకెళ్లి మొత్తం టోటల్ గా ఆరోపణలు నిరూపించుకోమని చెప్పి ఆరోపణలు మొత్తం టెస్టులని తీసుకొచ్చి 13 వారాలు పేపర్లో, టీవీలో వేయడం, రోజుకి రమ్మండు, రోజుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 90 మందికి క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఆటోమేటిక్ గా ఇది ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో కంపల్సరీ వాళ్ళకి నిజంగా ఈ 90 మందికి క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు ఆ 90 మందిలో ఒక్కరు కూడా తప్పు చేయనప్పుడు, ఎవరు తప్పు చేయలేదు, మరి ఆ 90 మందిని హింసించడం, బాధ పెట్టడం, మొత్తం టోటల్ దాదాపు 2 నెలలు తిప్పారు కదా. మరి అది వాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు అంటే అది భయానికైనా కేసు పెట్టకపోవచ్చు, ఎందుకు తప్పనైనా అవ్వచ్చు, లేకపోతే మేనేజ్ చేసుకొని క్లీన్ చీట్ తెచ్చుకొని ఉండొచ్చు. నెంబర్ 1. ఒక్కరు కూడా తప్పు దొరకరండి. దొరకకుండా 90 మందిని అందరూ మంచివారే అన్నప్పుడు మరి అంతమందిని ఎందుకంటే అనుమానంతో అరెస్ట్ చేయడం, అది అనుమానంతో తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం ఒక్కరోజు కాదండి, దాదాపు 15 రోజులు చేశారు. మీరు కావాలంటే మీరు ఆన్లైన్ లో టీవీలో చూసుకోండి. అది నేనేమంటానంటే అక్కడ ఆల్రెడీ ప్రూఫ్ ఉందండి. ఎందుకంటే ఒక కేసు చేసిన తర్వాత, ఒక కేసు ఎప్పుడైనా సరే ఒకవేళ తప్పు జరిగితే డిఫర్మేషన్ ఇస్ ఫైల్డ్. ఎందుకంటే చాలా మంది మీద ఇప్పుడు చాలా మంది నోటీసులు పంపిస్తున్నారు, మన పరునాశం డాబాలు వేస్తున్నారు, చిన్న వాటి మీద వేస్తున్నారు. ఇవన్నీ వేస్తున్నప్పుడు వాళ్ళు ఈ రోజు అంటే అనుమానం కంపల్సరీ కలుగుతుంది. రెండోది ఎన్కన్వెన్షన్, ఆ రోజు ఒక గోడ కూల్చి వదిలేశారు. ఒక గోడ కూల్చి వదిలేస్తే ఎన్కన్వెన్షన్ మరి ఆ రోజే ఆర్డర్స్ ఉన్నాయి కదండి, అది బఫర్ జోన్ లో ఆటోమేటిక్ గా FTR లో ఉందని
మరి అప్పుడు ఎందుకు ఆ తర్వాత ఎందుకు కొట్టారు, ఎందుకు ఆపారు? దానికి కూడా సమాధానం చెప్పాలి గవర్నమెంట్. అంటే నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళ మీద ఆంధ్ర తెలంగాణ అవి కాదండి, ఇక్కడ మనం ఒక్కటే చెప్తున్నాం. అక్కడ నిజాలా అన్యాయమా, జరిగింది ఏంటి, జరిగింది ఎంక్వైరీ. ఒకవేళ ఏ గవర్నమెంట్ అయినా ఒకటేనండి, మన గవర్నమెంట్ కాదండి. ఇక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా ఇండస్ట్రీలో? ఇప్పుడు ఒకటి అన్నారు ఇందాక విజయ్ కుమార్ గారు, నేను 94 అండి, ఆయన ఎమ్మెల్యేగా రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 94 అండి. 94 నుంచి అప్ టు 99 అక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్, తర్వాత ఉద్యమం, తర్వాత 2011 దాకా ఆయనతో పాటు కలిసి మాట్లాడుకోవడం, కలిసి కూర్చోడు, కలిసి 2-3 గంటల డిస్కషన్ చేయడం. మీరు అక్కడ అందరిని అడిగాను, స్వామిగౌడ్ గారిని కానీ, కోదండరామ్ గారిని కానీ, ఎవరిని అడిగాను. నన్ను ఆంధ్ర అంటారండి. నేను 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారు సపోర్ట్ గానే ఉన్నాను తప్ప నేను యాంటీగా ఏం లేదు. ఎందుకంటే 2 రాష్ట్ర తెలుగు వాళ్ళు బాగుండాలి, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నాం తప్ప ఏ రోజు మిత్రభేదం కానీ ఏ రోజు భేదాలు చేయలేదు, విభేదాలు చేయలేదు. ఆ రాష్ట్రం ఇక్కడ ఉండాలి, మా సినిమాపేట ఇక్కడే ఉండాలని కోరుకున్నాం అంతే తప్ప ఏ రోజు కూడా విభజించి పాలించి ఎప్పుడు చేయలేదు. అందుకంటే విజయ్ కుమార్ గారు తప్పుగా అర్థమైందేమో, అందుకే నేను చెప్తున్నాను, వివరిస్తున్నాను అంతే. ఓకే సంజయ్ గారు మహిళలకు సంబంధించి మొత్తం ఈ వ్యవహారంలో కొంత మనం బాధపడినటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇప్పుడు నట్టికుమార్ గారు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల్లో కొన్ని అంశాలతో నేను ఏకీభవిస్తాను, గత ప్రభుత్వ చర్యల మీద కొన్ని అంశాల్లో నాకు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఆయన ఒకటి డ్రగ్స్ కేసుకు సంబంధించి జరిగినటువంటి విచారణ కావచ్చు, ఎక్కువగా కేటీఆర్ ఇండస్ట్రీతో పరిచయాలు పెంచుకోవడం, కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలకు ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండడం, వాటిని కొంత ఉదాహరణగా ఆయన చూపించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సంజయ్ గారు? అంటే రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి వాళ్ళకి టైం ఉండదు, ప్రజల గోడు పట్టించుకోవడానికి టైం ఉండదు. సో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు ప్రజల నుంచి విమర్శలు వస్తే వాళ్ళు చెప్పుకోవాల్సిందే. కానీ ఏ దాడిలో అయినా, ప్రతి దాడిలో అయినా వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ సంసారాలు, కుటుంబాలు తెచ్చి మాట్లాడకూడదు. అట్లాగే స్త్రీలని ప్రాపర్టీ అవుట్లుక్ తో చూసేటువంటి ఒక సంస్కృతి ఈ దేశంలో ఉంది, ఇండస్ట్రీలో కూడా ఉంది. ప్రాపర్టీ అవుట్లుక్, నాకు లొంగున్న అమ్మాయి ఇంకెప్పటికీ నాకు లొంగు ఉండాలా, తర్వాత నో అనే రైట్ లేదు. అలాగే నాది అనుకున్న మనిషి మీద ఏ స్థాయి హింస అయినా లేదా ఏ స్థాయి నిర్ణయం అయినా ప్రయోగించవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ప్రాపర్టీ అవుట్లుక్. ఆ ప్రాపర్టీ అవుట్లుక్ అని చాలా మందిలో ఉంది. అది రాజకీయ నాయకుల్లోనూ కనిపిస్తుంది, మహిళల్లోనూ, ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. దీన్ని చర్చించవలసిన అవసరం ఉంది. అయితే వాళ్ళ ఆధారాలు లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దానికి జవాబుదారీతనం అనేది ఒకటి ఉంటుంది. ఎవరు ఏది మాట్లాడినా జవాబుదారీతనం ఉంటుంది. అది మర్చిపోయి మాట్లాడితే ఇది చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఇవన్నీ కూడా రిలేషన్స్ ని స్ట్రెయిన్ చేస్తాయి, కల్చర్ ని కూడా డిగ్రేడ్ చేస్తాయి. అయితే అదే సమయంలో మేము చాలా కాలంగా చూస్తున్నాం, కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక సంజయ్ గారు మధ్యలో డిస్టర్బ్ చేశానని కాదు, ఈ రాజకీయ ఆరోపణలు ఓకే, కేటీఆర్ మీద, కేటీఆర్ గతంలో ఇలా చేశారు అది ఇది అని చెప్పేసి ఆరోపణ చేయడం వేరు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సమంత అలాగే నాగ చైతన్యాన్ని తీసుకొచ్చినప్పుడు కొంత నాగార్జున మీద కూడా కొంత ఆరోపణ వచ్చేలా ఆమె మాట్లాడినటువంటి వ్యవహారాన్ని, అంటే అది ప్రస్తావించాలన్నా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది ఏ రకంగా చూడాలి? ఒక మినిస్టరు, ఒక మహిళా మంత్రి పబ్లిక్ ఇలా మాట్లాడితే అది నిజమా అబద్ధమా వ్యవహారం పక్కన పెడితే అది ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తుంది, ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు, అలాగే ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంటుంది? అర్థమైందండి మీ ప్రశ్న. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మాట్లాడిందా, ఇవాళ ఆమె మాట్లాడిన మాట అది చూడాలి. మనం ఆమె ఆధారాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉంటుంది, పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అండి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఆధారాలు ఉంటే మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకని జవాబుదారీతనం అనేది ఒకటి ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి కట్టుబడి దానికి సమాధానం చెప్పుకోగలిగేదాకా ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అంటారు కదా, పారదర్శకత, జవాబుదారీతనం అనేది ఎవరు చర్చించిన మంత్రులు పాలకులుగా ఉన్నప్పుడు, పాలక వర్గాలుగా వాళ్ళకి మరింత ఉంటుంది. అట్లాగే కొన్ని ప్రశ్నలు జనం నుంచి వస్తాయి. అప్పుడు ఎన్కన్వెన్షన్ ఇట్లా టచ్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, సమస్య పరిష్కారం అయిందా, లేకపోతే వాళ్ళు రిట్రీట్ అయ్యారా, వాళ్ళు ఏమైనా సరిదిద్దుకున్నారా, ఎందుకు ఆగింది,